మిస్టరీ లవర్స్, కాలంలో వెనక్కి ప్రయాణించడం సాధ్యమేనా? భవిష్యత్తులో ఏం జరుగుతుందో మనకి ఇప్పుడే తెలిస్తే ఎలా ఉంటుంది? 2018లో నోవా అనే ఒక వ్యక్తి కెమెరా ముందుకు వచ్చి షాకింగ్ విషయాలు చెప్పాడు. తాను 2030 సంవత్సరం నుండి 2018కి వచ్చానని, భవిష్యత్తులో ప్రపంచం ఎలా ఉంటుందో తనకు తెలుసని ప్రకటించాడు. అబద్ధం చెప్తున్నాడేమో అని అతనికి లై డిటెక్టర్ టెస్ట్ చేస్తే అందులో అతను చెప్పేది నిజమేనని తేలింది. అసలు నోవా చెప్పిన ఆ 2030 లోకం ఎలా ఉంటుంది? అతను చెప్పిన భవిష్యత్తు నిజమవుతుందా? ఈ ఇన్వెస్టిగేటివ్ ఫీచర్లో నోవాక్ మిస్టరీని ఛేదిద్దాం. ఫ్రెండ్స్, నోవా తన ముఖాన్ని బ్లర్ చేసి ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. తాను ఒక సీక్రెట్ గవర్నమెంట్ ప్రాజెక్టులో భాగంగా టైం ట్రావెల్ చేశానని చెప్పాడు. అపెక్స్ టీవీ అనే ఛానల్ అతనికి లై డిటెక్టర్ టెస్ట్ నిర్వహించింది. సాధారణంగా ఎవరైనా అబద్ధం చెబితే ఆ మిషన్ కనిపెట్టేస్తోంది. కానీ నోవా తాను 2030 సంవత్సరం నుండి వచ్చానని చెప్పినప్పుడు ఆ మిషన్ అది నిజమని చూపించింది. అతను చెప్పిన దాని ప్రకారం 2028 కల్లా మనిషి అధికారికంగా టైం ట్రావెల్ టెక్నాలజీని కనిపెడతాడట. అంతేకాదు, ఏలియన్స్ రాకతో పాటు వారికి సంబంధించిన విషయాలు బయటకు వస్తాయట. అంటే ఇంకొక 2 ఏళ్లలోనే మనం కాలంలో వెనక్కి ముందుకి వెళ్లడమే గాక ఏలియన్లు కలుసుకోబోతున్నారన్నమాట. ఇక డైలీ మెయిల్ వంటి అంతర్జాతీయ వార్తా సంస్థలు కూడా ఈ విషయాన్ని అప్పట్లో కవర్ చేస్తాయి. అయితే నోవా చెప్పినవన్నీ నిజమయ్యాయా అంటే ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. అతను చెప్పిన కొన్ని విషయాలు కాలక్రమేణా తప్పని తేలాయి. ఉదాహరణకు, అమెరికాలో కొన్ని రాజకీయ పరిణామాలు అతను చెప్పినట్లు జరగలేదు. దీంతో ఇదంతా ఒక పెద్ద ప్రాంక్ లేదా వైరల్ అవ్వడానికి చేసిన నాటకమని కొందరు కొట్టిపారేశారు. కానీ నోవా ఏమంటాడంటే టైం ట్రావెలర్స్ రావడం వల్ల చరిత్రలో చిన్న చిన్న మార్పులు జరుగుతాయి. దీనే బటర్ఫ్లై ఎఫెక్ట్ అంటారు అని సమర్థించుకున్నాడు. మరి అతను నిజంగానే భవిష్యత్తు నుండి వచ్చాడా, లేక కేవలం జనాన్ని బురిడి కొట్టించాడా? కొన్ని నెలల తర్వాత ఈ మిస్టరీ విడింది. నోవా అసలు పేరు జేసన్ మోంబాత్ అని, అతను కేవలం అపెక్స్ టీవీ కోసం ఆ పాత్ర పోషించానని ఒప్పుకున్నట్లు కొన్ని రిపోర్ట్స్ వచ్చాయి. అతను ఒక నటుడని, ఆ లైవ్ డిటెక్టర్ టెస్ట్ కూడా పక్కాగా ప్లాన్ చేసిన డ్రామా అని తేలింది. కానీ అప్పటికే ఆ వీడియోలు మిలియన్ల వ్యూస్ ని సంపాదించాయి. అయితే మిస్టరీ లవర్స్ మాత్రం ఇప్పటికీ అది డ్రామా కాదని, ప్రభుత్వం ఒత్తిడి చేయడం వల్లే అతను అలా అబద్ధం చెప్పాల్సి వచ్చిందని నమ్ముతారు. ఏదేమైనా నోవాక్ స్టోరీ మనిషికి కాలంలో ప్రయాణించడం మీద ఉన్న కుతూహలాన్ని క్యాష్ చేసుకున్న ఒక బిగ్గెస్ట్ ఇంటర్నెట్ వైరల్ స్టోరీ. నిజానికి స్టీఫెన్ హాకింగ్ వంటి శాస్త్రవేత్తలు టైం ట్రావెల్ సాధ్యమే, అది కేవలం భవిష్యత్తులోకి మాత్రమే సాధ్యమని చెప్పారు. కానీ కాంతి వేగంతో ప్రయాణిస్తే మనం కాలంలో ముందుకు వెళ్ళవచ్చు. నోవా కథ అబద్ధమే కావచ్చు, కానీ భవిష్యత్తులో నిజంగానే టైం ట్రావెలర్స్ మన మధ్యకు వచ్చే అవకాశం ఉందని సైన్స్ చెబుతోంది. ఒకవేళ నోవా నిజమే చెప్పి ఉంటే అతను చెప్పిన ఆ 2028 ఏలియన్ డిస్క్లోజర్ కోసం మనం మరో 2 ఏళ్లు వెయిట్ చేయాల్సిందే. అప్పటి వరకు నోవాక్ ఒక ఇంట్రెస్టింగ్ అర్బన్ లెజెండ్ గానే మిగిలిపోతాడు. చూసారు కదా ఫ్రెండ్స్, నోవాక్ అనే టైం ట్రావెల్ కథ వెనక ఉన్న అసలు నిజాలు ఇవి. ఇక ఇది ఒక పక్క ప్లాన్ చేసిన డ్రామా అని తేలినా ఇప్పటికీ దీనిపై చర్చ జరుగుతూనే ఉంది. మరి మీరేమనుకుంటున్నారు? కాలంలో ప్రయాణించడం నిజంగా సాధ్యమేనా? భవిష్యత్తులో నోవా చెప్పినట్లుగా ఏలియన్స్ మన ముందుకు వస్తారా? కామెంట్స్ లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి హై వోల్టేజ్ అన్నోన్ మిస్టరీస్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.